అందరికి దండాలు. టీ10 ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజాకొచ్చింది ఇక ముచ్చట మునుబెట్టి చెప్తది. పోష్ని లోక్సభ ఎన్నికలలో అవకతవకలు జరిగినాయని టాక్ వస్తున్నదుల్లా అసలు ఏం జరిగింది, అవకతవకలు జరిగినాయా జరగలేదా గా లెక్కలేందో చూద్దాం పాండ్రి. కౌంటింగ్ కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం లెక్కల్ని చూపెట్టుకుంటా ఈవీఎంలలో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు నడుమ శానా తేడా వచ్చిందని ది వైర్ అనే న్యూస్ వెబ్సైట్ లా అచ్చేసిండ్రు. మరి ఇదైతే ఒక సంచలనమే అయ్యిందనుకో రాదుండ్రి. మొత్తము 543 నియోజకవర్గాలకు గాను డామండయ్యు, లక్షదీపు, కేరళ అట్టంగల్ తప్ప దాదాపుగా అన్ని స్థానాలలో గిట్లనే తేడా వచ్చింది. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు లెక్క సరితూగుతలేదు, అంటే సమానం అయితలేదంట. అయితే గిట్ల మరి ఒకటో రెండో నియోజకవర్గాలలో అయిందా అంటే 140కి పైగా లోక్సభ నియోజకవర్గాలల్లో ఈవీఎంలల్లా పోలైన ఓట్ల కంటే లెక్కించినవి రెండోట్ల కాంచి మొదలు పెట్టుకుంటే 3811 ఓట్ల దాకా ఎక్కువ ఓట్ల లెక్క వస్తుందని ఇండిపెండెంట్ జర్నలిస్టు పూనం అగర్వాలే కుదుగా చెప్పుకొచ్చిండ్రు. పోష్ని గిట్ల తేడా వస్తే ఎట్లా నుల్ల మరి ఒక్కొక్క పారైతే 20 ఓట్లు, 30 ఓట్లు, 40 ఓట్ల మెజారిటీతోని కూడా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక మరి ఏడేడా ఏ నియోజకవర్గాలలో ఎన్నెన్ని ఓట్ల తేడా వచ్చింది అనేది చూద్దాం. వాయువ్య ముంబై అంటే మహారాష్ట్రలో 9,51,580 ఓట్లు ఈవీఎంల పోలైతే 9,51,582 ఓట్లు లెక్క కట్టిండ్రు. అంటే 2 ఓట్లు ఎక్కువ వచ్చినాయి. మరి గిడ కేవలం 48 ఓట్ల తేడాతోనే శివసేన అభ్యర్థి గెలిచిండ్రు. ఇక జైపూర్ లా 12,38,818 ఓట్లు పోలైతే 12,37,966 ఓట్లను లెక్క కట్టిండ్రు. ఇంకా ఈడ 852 ఓట్ల తేడా వచ్చిందన్నట్టు. మరి గీడ బీజేపీ అభ్యర్థి 1615 ఓట్ల మెజార్టీతోని విజయం సాధించిండ్రు. కంకేరు అంటే ఛత్తీస్గఢ్ లా 12,61,103 ఓట్లు ఈవీఎంల పోలైతే 12,60,153 మాత్రమే లెక్కలకు వచ్చినాయి. అంటే 950 ఓట్లు లెక్కలకు రాలేదు. గీడ బీజేపీ అభ్యర్థి 1884 ఓట్ల తేడాతోని గెలిచిండ్రు. యూపీల ఫరూకాబాద్ లా 10,32,244 ఓట్లు ఈవీఎంల పోలైతే 10,31,784 ఓట్లు మాత్రమే లెక్క కట్టిండ్రు. అంటే 460 ఓట్లు లెక్కించలేదు. ఇక ఈడ కూడా బీజేపీ అభ్యర్థి 2,678 ఓట్ల మెజార్టీతోని గెలిచిండ్రు. విమర్శల తర్వాతనే ఖచ్చితమైన వివరాలు లోక్సభ ఎన్నికలు దశల వారీగా జరుగుతున్న సమయంలో ఎన్నికల సంఘము ఖచ్చితమైన పోలైన ఓట్ల సంఖ్యకు సంబంధించిన వివరాలు బయట పెట్టలేదు. రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తల డిమాండ్ తర్వాతనే విడుదల చేసుడు జనాలనైతే రకరకాల అనుమానాలకు తావిస్తున్నది. మరి ఇక చూడబోతే కథ గిట్ట ఉన్నదులా. మరి మీరేమనుకుంటారు కామెంట్ రాయండి. గిది ఎల్టి ముచ్చట. మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా. అది వరదాకా చూస్తూనే ఉండుర్రి టీ10.